హలో అండి అందరికీ. భారతి గుంటూరు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఇంట్లో ఉన్న భార్యాభర్తలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ ఇంట్లో కూడా జరిగి ఉండొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ఒక మాట అంటూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళకు డబ్బులు సేవ్ చేయడం రాదు అని. ఈ మాట మీరు కూడా ఎప్పుడో ఒకసారి విని ఉంటారు. కానీ నేను ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. సేవ్ చేయడానికి ముందు అవకాశం ఉండాలి కదా! చేతిలో డబ్బులు లేకపోతే ఎలా సేవ్ చేస్తారు? ఒక్కసారి ఈ ప్రశ్న గురించి మీరు ఆలోచించండి. నేను ఈ వీడియోలో భర్తను తప్పు అనను. భార్యను కూడా తప్పు అనను. ఎందుకంటే ప్రతి కుటుంబం పరిస్థితి వేరు. కానీ కొన్ని కుటుంబాల్లో జరిగే నిజాల గురించి మాట్లాడుకుందాం. ఒక భర్త ఉదయం ఉద్యోగానికి వెళ్తాడు. రోజంతా కష్టపడి పనిచేస్తాడు. నెల చివరికి జీతం తీసుకొస్తాడు. ఇది చాలా గొప్ప విషయం. అదే సమయంలో ఒక భార్య ఉదయం అందరికంటే ముందే లేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, వంట చేస్తుంది, పిల్లలను రెడీ చేస్తుంది, పెద్దవాళ్ళను చూసుకుంటుంది. రోజంతా ఇంటి పనులతోనే గడిచిపోతుంది. ఇద్దరూ కష్టపడుతున్నారు. కానీ డబ్బుల విషయం వచ్చేసరికి ఎందుకో మాట్లాడుకోవడం తగ్గిపోతుంది. చాలా ఇళ్లల్లో నేనే చూసుకుంటాను అనే ఒక్క మాటతో మాట ముగిసిపోతుంది. కానీ అలా కాదు ఫ్రెండ్స్. కుటుంబం అంటే ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం. డబ్బు గురించి మాట్లాడుకోవడం గొడవ కాదు. అది ఒక బాధ్యత. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇంకా చెప్పబోయే విషయాలు మీ ఆలోచనలు మార్చవచ్చు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది కేవలం ఒక కథ కాదు. చాలా కుటుంబంలో జరిగే నిజం. ఒక భర్త ఉన్నాడు. నెలకు మంచి జీతం వస్తుంది. కానీ ఆ జీతం గురించి ఇంట్లో ఎప్పుడూ మాట్లాడడు. అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేస్తాడు. భార్య కూడా సరే అని నమ్మేస్తుంది. రోజులు గడుస్తాయి. నెలలు గడుస్తాయి. ఒకరోజు అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు భార్య అడిగింది, "మన దగ్గర ఎంత సేవింగ్ ఉంది?" భర్త ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే సేవింగ్స్ చాలా తక్కువగా ఉంది. ఇది ఎవరి తప్పు? భర్తదా? భార్యదా? నిజానికి ఇద్దరిది కాదు. తప్పు ఒక్కటే. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోలేదు. కుటుంబంలో డబ్బుల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు. అది అవసరం. ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చవుతుంది? ఎంత సేవ్ చేయాలి? ఈ 3 విషయాలు భార్య, భర్త ఇద్దరికీ తెలియాలి. అప్పుడు మాత్రమే కుటుంబం బలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇంట్లో నెలకి ఎంత ఖర్చవుతుందో మీకు పూర్తిగా తెలుసా? చాలామంది చెబుతారు తెలీదు అని. అదే మనం మార్చుకోవాలి. ఈ రోజు నుంచి ఒక చిన్న నోట్‌బుక్ తీసుకోండి. ప్రతి ఖర్చు రాయండి. చిన్న ఖర్చయినా రాయండి. 20 అయినా, 50 అయినా, రూ. 100 రాస్తూ ఉండండి. ఒక నెల తర్వాత మీ డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చవుతుందో మీకే అర్థమవుతుంది. ఇదే సేవింగ్‌కు మొదటి అడుగు. కానీ ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదేంటో తర్వాతి పార్ట్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి హౌస్ వైఫ్ తప్పకుండా వినాలి. ఎందుకంటే ఒక విషయం చాలా కుటుంబాల్లో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. భర్త ఉదయం ఉద్యోగానికి వెళ్తాడు. భార్య ఇంట్లో ఉంటుంది. సాయంత్రం భర్త ఇంటికి వస్తాడు. అలసిపోయి ఉంటాడు. భార్య కూడా రోజంతా ఇంటి పనులతో అలసిపోతుంది. కానీ ఇద్దరూ ఒక విషయం మాత్రం మాట్లాడుకోరు. అదే డబ్బు. ఇప్పుడు అడిగితే కోప్పడతాడు అని భార్య అనుకుంటుంది. ఇప్పుడు చెబితే టెన్షన్ పడుతుంది అని భర్త అనుకుంటాడు. ఇలా
ఇద్దరూ మంచి కోసమే మౌనంగా ఉంటారు. కానీ, ఆ మౌనం కొన్నిసార్లు పెద్ద సమస్య అవుతుంది. ఫ్రెండ్స్, భార్యకు ఇంటి పరిస్థితి తెలియాలి. అది డబ్బు అడగడం కాదు. అది కుటుంబ బాధ్యత. భర్త కూడా భార్య ఏ ఖర్చులు చేస్తుందో తెలుసుకోవాలి. ఎందుకంటే, కొన్ని ఖర్చులు అవసరం కోసం ఉంటాయి. విలాసాల కోసం ఉంటాయి. ఉదాహరణకి పిల్లల స్కూల్ స్కూల్ ఫీజ్, ఇంటి కరెంట్ బిల్లు, గ్యాసు, మెడిసిన్స్ ఇవి ఆపలేని ఖర్చులు. అందుకే ప్రతి నెల ఒక రోజు నిర్ణయం తీసుకోండి. ఆ రోజు కుటుంబం బడ్జెట్ గురించి మాట్లాడుకోండి. 10 నిమిషాలు చాలు. ఆ 10 నిమిషాలు భవిష్యత్తులో 10 సమస్యలు తగ్గిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ప్రతి భార్య దగ్గర చిన్న ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉండాలి. 100 అయినా, 200 అయినా నెలకు కొద్దిగా దాచండి. దాన్ని ఎవరికీ దాచిపెట్టమని నేను చెప్పడం లేదు. కుటుంబం కోసమే దాచండి. ఎందుకంటే అప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలీదు. అత్యవసర సమయంలో ఆ చిన్న మొత్తం కూడా చాలా పెద్ద సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్, డబ్బు ఎక్కువ ఉండడం కంటే డబ్బు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలా కుటుంబంలో జరిగే పొరపాటు గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా కుటుంబంలో జరిగే ఒక పెద్ద పొరపాటు. చాలామంది ఇలా అనుకుంటారు. డబ్బు సంపాదించేది నేనే కాబట్టి నిర్ణయాలు కూడా నేనే తీసుకుంటాను. ఈ ఆలోచన కొన్ని కుటుంబాల్లో దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే కుటుంబం నడవడానికి సంపాదించే వ్యక్తి ఒక్కరే సరిపోడు. ఆ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించే వ్యక్తి కూడా అవసరం. చాలామంది హౌస్ వైఫ్స్ ఒక రూపాయి కూడా వృధా కాకుండా చూసుకుంటారు. కూరగాయలు కొనేటప్పుడు కూడా ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడే కొనాలని చూస్తారు. కరెంటు బిల్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. నీళ్లు వృధా కాకుండా చూసుకుంటారు. పిల్లల అవసరాలను ముందే ప్లాన్ చేస్తారు. ఇవన్నీ కూడా సేవింగ్స్‌లో భాగమే. సేవింగ్స్ అంటే కేవలం డబ్బు దాచడం కాదు. అవసరం లేని ఖర్చును తగ్గించడం కూడా సేవింగే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతిరోజు బయట నుంచి టీ తాగితే రూ. 30 ఖర్చవుతుంది. ఒక నెలలో దాదాపు 900. ఒక సంవత్సరంలో 10,000 కంటే ఎక్కువ. ఇలాంటివి మనకు చిన్న ఖర్చుల్లా అనిపిస్తాయి. కానీ సంవత్సరం చివరికి అవి పెద్ద మొత్తంగా మారతాయి. అందుకే ప్రతి ఖర్చు చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోండి. ఇది నిజంగా అవసరమా? లేక ఇది కొంచెం ఆగినా పర్లేదా? ఈ ఒక్క అలవాటు మీ డబ్బును కాపాడుతుంది. మరొక ముఖ్యమైన విషయం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అనుమానం కాకుండా నమ్మకం పెంచుకోవాలి. నమ్మకం ఉన్న ఇంట్లో డబ్బు గురించి మాట్లాడుకోవడం కూడా సులభమవుతుంది. గొడవలు కూడా తగ్గుతాయి. ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడం ఒక కల. డబ్బును నిలబెట్టుకోవడం ఇంకొక కల. ఆ 2 కలలు భార్యాభర్తలు కలిసి నేర్చుకుంటే కుటుంబం ఎప్పుడూ బలంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలా కుటుంబాలు చేసే పెద్ద పొరపాటు పార్ట్ 5లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా కుటుంబంలో జరిగే ఒక చిన్న పొరపాటు. కానీ ఆ చిన్న పొరపాటు తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది. చాలామంది ఇలా అంటారు. ఇప్పుడు సేవింగ్స్ ఎందుకు? తర్వాత చూసుకుందాం. కానీ జీవితం మన ప్లాన్ ప్రకారం నడవదు. కొన్నిసార్లు అనుకోకుండా హాస్పిటల్ ఖర్చొస్తుంది. కొన్నిసార్లు పిల్లలు చదువు, డబ్బు అవసరం అవుతుంది. మరి కొన్నిసార్లు ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటి సమయంలో సేవింగ్స్ విలువ తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం సంపాదించే డబ్బు ఎంత అనేది ముఖ్యం కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యం. 20,000 సంపాదించినా సేవ్ చేయొచ్చు. రూ. 1,00,000 సంపాదించినా సేవ్ చేయకపోతే నెల చివరికి ఖాళీ చేతులే మిగులుతాయి. అందుకే సంపాదన కంటే అలవాట్లు ముఖ్యం. ఎప్పుడూ ఒక చిన్న పని చేయండి. ఈరోజు ఒక నోట్‌బుక్ తీసుకోండి లేదా మీ ఫోన్‌లో నోట్స్ ఓపెన్ చేయండి. ఒకవైపు నెల ఆదాయం రాయండి. మరోవైపు నెల ఖర్చులు రాయండి. చివర్లో ఈ నెల ఎంత సేవ్ చేయాలి అనేది కూడా రాయండి. అది పెద్ద మొత్తం కావాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తమైనా సరిపోతుంది. ముఖ్యమైనది అలవాటు ఫ్రెండ్స్. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే ప్రేమ మాత్రమే కాదు, ప్రణాళిక కూడా ఉండాలి. నమ్మకం మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉండాలి. డబ్బు మాత్రమే కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియాలి.
ఇంకా చాలామంది చేసే పెద్ద పొరపాటుంది. అది పిల్లల ముందు డబ్బు విషయాలు ఎలా మాట్లాడాలి, అప్పుల గురించి ఎలా ఆలోచించాలి, ఈ రెండిటిని గురించి పార్ట్ 6లో వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇది డబ్బు గురించి మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తు గురించి కూడా. చాలా ఇళ్లల్లో పిల్లల ముందు డబ్బు గురించి గొడవ పడుతుంటారు. నీ వల్ల ఖర్చులు పెరిగిపోయాయి, నీకు సేవ్ చేయడం రాదు, డబ్బు ఎక్కడ పోయింది, ఇలాంటి మాటలు పిల్లలు కూడా వింటారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయినా అన్నీ గుర్తుపెట్టుకుంటారు. అందుకే డబ్బు గురించి మాట్లాడాల్సి వస్తే ప్రశాంతంగా మాట్లాడండి. ఒకరినొకరు నిందించుకోకండి. ఎందుకంటే పిల్లలు మన మాటల నుంచే నేర్చుకుంటారు. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుకుందాం. అప్పు చేయడం తప్పు కాదు. కానీ అవసరం లేని అప్పు మాత్రం కుటుంబానికి భారంగా మారుతుంది. కొందరు ఇతరులను చూసి ఖర్చు చేస్తారు. వాళ్ళు కొత్త ఫోన్ కొన్నారు, మనము కొనాలి. వాళ్ళు బంగారం కొన్నారు, మనము కొనాలి. ఇలా పోల్చుకోవడం వల్ల చాలా కుటుంబాలు అప్పుల్లో పడిపోతాయి. ఫ్రెండ్స్, మన జీవితం అదేలే మన ఆదాయానికి తగ్గట్టు ఉండాలి. పక్కింటి వాళ్ళు ఆదాయానికి కాదు. ఎవరి పరిస్థితి వాళ్ళది, మన పరిస్థితి మనది. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే చాలా అవసరాలు, ఖర్చులు తగ్గిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, భార్యాభర్తలు ఇద్దరూ ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి. ఈ సంవత్సరం ఇంత సేవ్ చేయాలి అని. ఆ లక్ష్యం కోసం ఇద్దరు కలిసి ప్రయత్నించండి. ఒకరు ఒంటరిగా ప్రయత్నిస్తే కష్టం. ఇద్దరు కలిసి ప్రయత్నిస్తే చాలా సులభం. ఫ్రెండ్స్, డబ్బు సంతోషాన్ని కొనలేకపోవచ్చు, కానీ సరైన ప్లానింగ్ చాలా బాధలను తగ్గిస్తుంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది భార్యాభర్తలు జీవితం చేసే ఒక పెద్ద పొరపాటు, దాని గురించి పార్ట్ 7లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి భార్యాభర్త తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇది డబ్బు కంటే కూడా నమ్మకానికి సంబంధించిన విషయం. చాలా కుటుంబంలో ఒక మాట ఎక్కువగా వినిపిస్తుంది: నీకు అవి అవసరం లేదు, నువ్వు అడగకు, నేను చూసుకుంటాను. ఈ మాటలు మొదట చిన్నవిగా అనిపిస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ మనసుల మధ్య దూరం పెరుగుతుంది. భర్త సంపాదిస్తాడు, అది నిజం. భార్య ఇంటిని చూసుకుంటుంది, అది కూడా నిజం. ఇద్దరిలో ఎవరి పని తక్కువ కాదు. అందుకే డబ్బు విషయంలో కూడా ఇద్దరికీ గౌరవం ఉండాలి. ఫ్రెండ్స్, భార్య ప్రతి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కుటుంబ పరిస్థితి మాత్రం తెలియాలి. అది హక్కు కాదు, అది బాధ్యత. అలాగే భార్య కూడా భర్త సంపాదిస్తున్నాడని అవసరం లేని ఖర్చులు చేయకూడదు. ఒకరి కష్టం మరొకరికి విలువైనదిగా అనిపించాలి. అప్పుడు మాత్రమే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న అలవాటు చెప్పనా? ఈ వారంలో ఒకరోజు అరగంట సమయం పెట్టండి. టీవీ ఆఫ్ చేయండి, ఫోన్లు పక్కన పెట్టండి. ఇద్దరూ కూర్చోండి. ఈ వారం ఎంత ఖర్చయింది, ఏం అవసరం వచ్చింది, వారం వచ్చే వారం ఏం ప్లాన్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకోండి. ఒక అరగంట కుటుంబాన్ని మార్చగలదు. ఎందుకంటే మాట్లాడే కుటుంబాల్లో అపార్థాలు తక్కువగా ఉంటాయి. మౌనంగా ఉండే కుటుంబాల్లో ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఊహలు పెరిగితే అనుమానాలు వస్తాయి. అనుమానాలు వస్తే ప్రేమ కూడా తగ్గుతుంది. అందుకే మాట్లాడండి, వినండి, అర్థం చేసుకోండి. గెలవాలని కాదు, కలిసి ఉండాలని ఆలోచించండి. ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఆ డబ్బుతో సంతోషంగా జీవించడం, అదే నిజమైన విజయం. ఇంకా చివరిగా, ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన 10 బంగారు నియమాలు వీడియో ముగింపులో పార్ట్ 8లో చెప్తాను. ఈ వీడియో చివర్లో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో డబ్బు చాలా ముఖ్యం, కానీ డబ్బు కంటే కూడా మనిషి విలువ ఎక్కువ. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే చిన్న ఆదాయంతో కూడా సంతోషంగా జీవించవచ్చు. అర్థం చేసుకోకపోతే లక్షలు సంపాదించినా మనశ్శాంతి ఉండదు. అందుకే ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ప్రతి నెల ఒక కుటుంబం మీటింగ్ పెట్టండి. కేవలం 20 నిమిషాలు చాలు. 20 నిమిషాల్లో ఆదాయం గురించి మాట్లాడండి, ఖర్చుల గురించి మాట్లాడండి, సేవింగ్స్ గురించి మాట్లాడండి, భవిష్యత్తు గురించి మాట్లాడండి, పిల్లల చదువు గురించి మాట్లాడండి, అత్యవసర నిధి గురించి మాట్లాడండి, కలల గురించి మాట్లాడండి.
ఎందుకంటే కలిసి మాట్లాడే కుటుంబాలు కలిసి ఎదుగుతాయి. ఫ్రెండ్స్, చివరిగా 10 చిన్న విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది ఆదాయం ఎంత ఉందో ఇద్దరికీ తెలియాలి. రెండవది ప్రతి ఖర్చు అవసరమా కాదా అని ఆలోచించాలి. మూడవది ప్రతి నెల కొంత సేవింగ్స్ తప్పనిసరి. నాలుగవది అత్యవసర నిధి తప్పకుండా ఉండాలి. ఐదోది అప్పు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఆరవది పక్కింటి వాళ్ళతో పోల్చుకోకండి. ఏడవది పిల్లలు కూడా సేవింగ్స్ విలువ నేర్పించండి. ఎనిమిదవది డబ్బు విషయంలో అబద్ధాలు చెప్పకండి. తొమ్మిదవది ఒకరినొకరు గౌరవించండి. పదవది భార్యాభర్తలు ఒక టీమ్‌లా ఉండండి. ఫ్రెండ్స్, ఒక కుటుంబాన్ని డబ్బు నిలబెట్టదు. నమ్మకం నిలబెడుతుంది. ప్రేమ నిలబెడుతుంది. పరస్పర గౌరవం నిలబెడుతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల్లో మీకు ఏ విషయం ఉపయోగపడినా ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్‌లో రాయండి. మీ ఇంట్లో మీరు ఎలా సేవింగ్స్ చేస్తారో కూడా చెప్పండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం భారతి గుంటూరు బ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. థాంక్ యూ. మదనా